బ్రదర్, నేను చిలకమ్మ నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎక్స్ మెంబర్ను. నేను మీకు చెప్పొచ్చేది అంటే విలేకరుల కోసం చెప్పడం ఏంటంటే, ఈ రోడ్ వచ్చేసి పాల్మాకుల్ టు ముచ్చింతల్ రోడ్. ఈ రోడ్డు మనకు వచ్చేసి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసింది ఈ రోడ్ వేయడానికి. దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటంటే, 2015లో 149 లక్షలతో మహేందర్ రెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు దీనికి ఏంటంటే పూర్తి వివరాలు ఏంటంటే 13 తారీఖు 6వ నెల 2015లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం పాల్మాకుల్ టు ముచ్చింతల్ రోడ్ను శాంక్షన్ చేయడం జరిగింది. 1,49,00,000 రూపాయలు. అప్పుడున్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ, ఇంకా స్థానిక అంటే ప్రజాప్రతినిధులు కానీ దీన్ని శిలాఫలకం వేయడం జరిగింది. దారుణమైన విషయం ఏంటంటే, ఏదైతే పాల్మాకుల్ టు ముచ్చింతలకు ఉండాల్సిన రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చెప్తున్నారంటే, పంటలు ఎండిపోయి నీళ్లు లేక, కరెంటు సరిగ్గా లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఒకవైపు లక్షలాది ఎకరాలు తెలంగాణ ప్రాంతంలో వరి పంటలు కానీ ఇతర పంటలు కానీ నీళ్లు లేక, కరెంటు సరిగ్గా లేక ఎండిపోతూ ఉందని జనమంతా గోసైపడుతున్నారు. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే, నేను కానీ ఈ గ్రామస్తులు కానీ ముచ్చింత గ్రామస్తులు కానీ వీళ్ళ జీవితంలో ఇప్పుడు ఈ ఊరు నాకు తెలిసినంత వరకు 80 ఏళ్ళ ముసలు ఉంటారు. వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా ఈ నీళ్లు ఈ ఏప్రిల్ నెలలో ఇన్ని నీళ్ళు ఉండేనా ఎప్పుడన్నా అని అంటే వాస్తవానికి ఎప్పుడు ఉంటాయంటే అక్టోబర్ నెలలో కానీ, నవంబర్ నెలలో కానీ, లేకపోతే ఏప్రిల్ నెల కానీ భారీ వర్షాలు పడితే కొన్ని నీళ్ళు ఉండే మాట వాస్తవం. ఒకప్పుడు రోడ్డు సదుపాయం లేని ఎడ్ల బండ్లు తిరిగిన సమయంలో కాలినడకలు వేసేటప్పుడు కొన్ని ఉంటుండే. అవి ఎప్పుడు 10-15 రోజులు ఉంటుండే, ఎండిపోతుండే. కానీ ఇంత వేసవి కాలంలో ఇంత జరుగుతున్నప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఈ రోడే చెరువు కనిపిస్తుంది మీకు. ఏ రోడ్డు? ఇక్కడ కనిపిస్తున్నటువంటి రోడే చెరువు కనిపిస్తుంది. ఇక్కడ నీళ్ళని బ్లాక్ అయిపోయినాయి. ఈ బ్లాక్ చేయడానికి కారకులు ఎవరో మాకు తెలియదు. యాజ్ ఎ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా, చిలకమ్మ నరసింహగా, తెలంగాణ రాష్ట్ర మాజీ సభ్యుడిగా నేను చెప్పడం ఏంటంటే, మాకు ఎవరి పట్ల విభేదాలు లేవు, ఎవరు చేసిరని మేము ఆరోపించట్లేదు. కానీ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, అధికార యంత్రాంగం కానీ దీన్ని కలుగజేసుకొని దీనికి బాధ్యులైన వాళ్ళను 2013లో శాంక్షన్ అయినటువంటి ఈ రోడ్డు వేయకపోవడానికి కారణమైనటువంటి అధికారులను కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని వెంటనే ఈ పాల్మాకుల్ టు ముచ్చింతల్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును ఈ 1,49,00,000 రూపాయలు ఏవైతే శాంక్షన్ అయినో దాన్ని పునరుద్ధరించి వెంటనే ఈ రోడ్డును శాంక్షన్ చేస్తే ప్రతినిత్యం ఏంటంటే పాల్మాకుల్కు వందలాది మంది ముచ్చింత గ్రామ ప్రజలు కాలినడకలు పోతూ ఉంటారు. ఈ నీళ్లు ఇట్లా బ్లాక్ చేయడం వల్ల వీళ్ళు పోవడానికి కారణం ఏంటంటే మదనపల్లికి వెళ్ళి తిరిగిపోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇటు మదనపల్లికి వెళ్ళని తిరిగిపోవాలా, ఇటు అమీర్పేట పెద్ద తుప్పకి వెళ్ళి తిరిగిపోవాలా. ఇట్లా పోతే ఏంటంటే వాళ్ళకి 8-9 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. ఇట్లా పోతే 2.5 కిలోమీటర్లు వెళ్ళిపోతాం. ఇది దారుణమా, న్యాయమా? ఇది 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇది తగునా? దీని పట్ల చర్యలు అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకుంటుందా, తీసుకోదా? తీసుకుంటే వెంటనే చర్య తీసుకోవాలని, ఈ రోడ్ను పునరుద్ధరించాలని నేను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.